అది కాదు, అది లాగాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముందుగా మన గౌరవాధ్యక్షులైనటువంటి కృష్ణరాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. ఈరోజు మీ అందరికీ తెలుసున్నది మేడే కార్మికుల దినోత్సవం. మరి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఈ కార్మికులకి మనకి జీవనోపాధి కల్పించింది ఈ కార్మికుల దినోత్సవం రోజు. మరి వాళ్ళందరినీ చిరస్మరణీయంగా తలుచుకుంటూ మరి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మన భీమవరం ఎలక్ట్రికల్ యూనియన్లో మన కార్మికుల దినోత్సవం జెండా వందన కార్యక్రమం చేశారు. మన కార్మికుల గురించి ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడతారు. ముందుగా మన గౌరవాధ్యక్షుడు కృష్ణరాజు గారు మాట్లాడవలసిందిగా మరి మన అధ్యక్షుడు అమృత శ్రీనివాసరావు గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడవలసిందిగా. ఈ భీమవరం మరియు మండలంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ కార్యవర్గానికి, కార్యవర్గ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మా కార్మిక సోదరులందరికీ కూడా మీడియా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈరోజు మన యూనియన్ ద్వారా మనం ర్యాలీగా బయలుదేరి ఈరోజు మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి జెండావిష్కరణ చేసుకున్నాం. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా దేశవ్యాప్తంగా కూడా కార్మికులందరూ ఏకమై ఐక్యతతో మన ఉనికిని చాటుకునే రోజు, కార్మికుల ఉనికిని చాటుకునే రోజు ఈ కార్మికుల దినోత్సవం. ఎందరో ప్రాణత్యాగాలు చేసి మనకంటూ ఈ రోజున ఒక స్థాయిని ఏర్పాటు చేసిన మహనీయులు, పెద్దలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనందరూ కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే రెక్కాడితే డొక్కాడని పరిస్థితులు మనందరికీ కూడా ఎంతోమంది మనల్ని ఎన్నో రకాల ఇబ్బందులు పెడితే కానీ ఈ రోజుని ఎంతోమంది మన బాధలను చూసి ఎన్నో సంవత్సరాల నుంచి ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు మన కార్మికులు, ఇక ఏదో చేయాలనే సంకల్పంతో హింసలు భరించి 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 ఉన్న వాళ్ళందరూ కూడా అబ్బే చేయాల్సిందే అని చెప్పి ఎక్కడో శ్రీకాకుళం దేశంలో ఈ కార్మిక దినోత్సవం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది, చేసుకుంటున్నాం కూడా. అలాగే మనమందరం కూడా ఐక్యతతో ఉండాలి, ఎప్పుడు ఐకమత్యంగా ఉండాలి. అలాగే అలా ఉన్న రోజునే మనం ఏదైనా మన హక్కుల్ని మనం సాధించుకోగలుగుతాం. ఈరోజు మన మీటింగ్లో మనం అనుకునే విషయాలు ఏంటంటే అందరూ అన్నదమ్ముల భావంతో మెలగాలనే ఉద్దేశం మన సంఘానికి. పెద్ద చిన్న భేదం లేకుండా మనందరం కూడా ఐక్యతగా ఉండాలి. మన ఇబ్బందులు కూడా సంఘం ద్వారా నెరవేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు కానీ, యజమానులు వచ్చే ఇబ్బందులు కానీ, మన పడే ఇబ్బందులు కానీ, ఏదైనా సరే సంఘం ద్వారా మనం నెరవేర్చుకునే అవకాశం ఉంది. దాన్ని మీరు చాలా మటుకు వినియోగించుకుంటున్నారు. రాను కూడా మనం ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సంఘం ద్వారా మనందరూ కూడా ఐక్యతగా ఉండి సంఘాన్ని ఇంకా అభివృద్ధి బాటలో నడిపించాలని కోరుకుంటున్నాను నేను మీ అందరి ద్వారా. అలాగే ఈ సొసైటీలో ఉన్న కార్మికులందరూ కూడా ఎక్కడున్నా సరే ఐక్యతగా ఉండాలి. మన భీమవరంలో సర్వంలో చాలామంది కార్మికులు సంఘాలని గుర్తించక సంఘాలతో మాకెందుకు లేని ఆలోచనతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి మనసు మారాలి, సంఘం కావాలని కోరుకోవాలి వాళ్ళు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి నష్టపోయేదేం లేదు, లాభమే తప్ప. వాళ్ళు అనుకుంటారంటే ఏదో నష్టం. ఏముంది నష్టం? ఇక్కడ మనం కలుసుకోవడంలో నష్టమే ఉంది. మనం ఎంతోమందికి మనం చేయూతనిస్తాం కూడా సంఘం ద్వారా. మనమే కాదు, జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మనందరం కూడా ఎంతో చేయూతున్నాం మన సంఘాల ద్వారా కార్మికులకి.
అది అర్థం చేసుకుంటలేదు మన కార్మికులు. ఐక్యతగా ఉంటే ఎన్నో మనం సాధించుకోవచ్చు. ఎన్నో ఇబ్బందులు కూడా మనం నెరవేర్చే ఉన్నాయి. ఎందుకంటే యజమాని ఇబ్బంది పెడితే డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినప్పుడు కానీ, లేకపోతే ఎన్నో రకాలైన ఇబ్బందులు మనం అలా నెరవేర్చాం కూడా వాళ్ళందరికీ కూడా సంతోషం. కానీ ఏంటంటే వాళ్ళని గుర్తించాలని కోరుకున్నాం. మన సంఘం ద్వారా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తున్న రోజుని ఇంకా వాళ్ళ గుర్తింపు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు ఫస్ట్ మనం చూసాం 800 మంది 900 మంచి సభ ఏర్పాటు చేసుకున్నాం. ఇంతమంది అనుకున్నాం. ఆ 800 నుంచి ఇంచుమించుగా ఇప్పుడు వ్యవహారం సర్వెంట్లో 3000 4000 ఉన్నారు మండలాల వేరుగా మన కార్మికులందరూ కూడా. అందులో కొంతమంది నేర్చుకున్న కురవాళ్ళు, ఇప్పుడు సీనియారిటీ ఉన్నవాళ్ళు. సీనియారిటీ కన్నా నేర్చుకున్నవాళ్ళు బాగా దూచుకుంటూ పోతున్నారు. ఎందుకంటే కొత్తదనం కదా, తెలియని రేట్లతో ఎంత ఒప్పుకోవాలో తెలియక ఏంటి అందులో లోటుపాట్లు కూడా వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు పనే కాదు, లోటుపాట్లు కూడా తెలుసుకోవాలి. ముందు పని సాధించుకోవాలనుకునే తత్వం అందరిది కూడా. అలా కాకుండా అసలు విద్యతో పాటు ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోవాలనేది కూడా వాళ్ళు ఆలోచించాలి. ఈరోజు మ్యాన్ పవర్ ఎలా ఉందంటే మార్కెట్లోని ఎవరిని పైకేసినా సరే 1000 రూపాయలు జీతం లేదా రానంటున్నారు. వర్కులు చూస్తేనేమో 25,000 20,000 30,000 అంటున్నారు ఒక బిల్డింగ్ కాదు. అసలు ఎలాగ వర్కౌట్ అవుతుందో అర్థం కావట్లేదు. ఏంటి పని ఒప్పుకున్న వాళ్ళు కూడా ఆ రేట్లకి ఒప్పేసుకుంటున్నారు. అసలు ఏ రకంగా వాళ్ళకి గిట్టుబాటు అవుతుందో అర్థం కావట్లేదు. 25,000 అంటే ఎన్ని జీతాలు పడితే 25 రోజులు 22 రూపాయలు లెక్కేస్తేనే 13 జీతాలు 12 జీతాలతో పని అయిపోతున్నా 3 నెలలు 4 నెలలు ఉంటే బిల్డింగ్ అవుతుంది. అది కూడా అవగాహనలో లేకుండా ఉన్నారు వీళ్ళందరూ కూడా. మరి ఎంత చెప్పినా సరే వాళ్ళకి అర్థం కావట్లేదంటే ఇంక మనం ఏం చేస్తాం? చాలామంది చెప్తున్నారు ఇలాగే, ఏమంటే మీరు 1,90,000 1,50,000 చెప్పిన బిల్డింగ్ ఎవడో 30,000 40,000 చేస్తున్నాడని అంటున్నారు. వాళ్ళకి ఎలా కౌన్సిలింగ్ ఇవ్వాలో అర్థం కావట్లేదు. పోనీ సంఘానికి వస్తే ఏమన్నా మన ద్వారా సమాచారం అందుకుంటారంటే అది లేదు. ఇప్పుడు మన నలుగురిలో కూర్చుంది అనుకోండి, లోటుపాట్లు కష్టకాలు మాట్లాడుకుంటాం కాబట్టి అతను ఒక అవగాహన వస్తుంది. అవగాహన కూడా లేకుండా రేట్ల విధానాన్ని నచ్చింది చేసుకుంటూ పోతే నష్టపోతున్నాడు అతను కూడా. ఏంటంటే అతని ఆలోచన ఏంటంటే ఒకరి దగ్గరికి వెళ్ళి జీతాన్ని పని చేసేదానికన్నా మనం స్వతహాగా ఏది చేసుకోవచ్చు కదా అన్న ఆలోచనతో ఉన్నాడు. అదే మన దగ్గర జీతానికి వచ్చాయనుకోండి, ఏ టైంకి వచ్చావు, ఎన్నింటికి వెళ్తావు అని ఆరాలు అడుగుతాం, ఎంత పని చేసావు, ఎలాంటి పని చేసావు అని అడుగుతాం, మనం క్వాలిటీ పని అడుగుతాం. అది ఏదో చూసిన పని చేసిపోవడానికి చేసే పనులు ఇవన్నీ కూడా. దీనివల్ల ఏంటంటే విద్య కూడా పాడైపోతుంది. మనం విద్య కూడా పాడైపోయి ఎవరు కూడా విద్యను కూడా గౌరవించట్లా. మెయిన్ దొరకట్లా లేదు. ఇంతవరకు కరెంటు వచ్చాడంటే ఇంత గౌరవంగా మాట్లాడుకునే వాళ్ళు, టెక్నికల్గా ఆలోచించే తెలివితేటలు ఉన్నవాడు ఎలక్ట్రిషన్ మనకి ఎంతో ఉపయోగం అనేది ఆలోచన ఉండేది యజమానికి. ఇప్పుడు అలా లేదు. ఇది కారణం ఏంటంటే ఈ కొరతనం రావడం వల్ల యూట్యూబ్లు చూసి ఆ ట్యూబులు చూసి పనులు చేయడం వల్ల వచ్చే తిప్పలు ఇవన్నీ కూడా. కానీ లోతుగా ఆలోచించాలి. ఎంత నేర్చుకున్నాడంటే ఏమీ లేదు. స్టార్ అంటే వెళ్ళటం, మోటార్ అంటే ఏంటో తెలియదు. ఏంటి ఆ 10 HP మోటార్ 5 HP మోటార్ చెప్పడం కూడా తెలియని వాడు కూడా బోల్డ్ మంది ఉన్నారు. అలా వర్క్లో బోల్డ్ మెలుకులు ఉన్న ఆ మెలుకులు కూడా తెలియని వాడు కూడా కంటిన్యూస్ కూడా పడుకుని పని చేస్తారు. తప్పలేదు, నీకు నేర్చుకో, ఫుల్ బాగా నేర్చుకొని మా కంపెనీ సెమినార్లు పెడతా, ట్రైనింగ్ క్లాసులకి వెళ్ళచ్చు శుభ్రంగా. గవర్నమెంట్ ఇప్పుడు ఏదో ఎవరో మెసేజ్ పెట్టాడు, ట్రైనింగ్ క్లాస్ అంటే 3 నెలలు 2 నెలలు ఉంటుందంట, వెళ్ళొచ్చు. తప్పే ఉంది. నేర్చుకోవాలి బాగా, విద్య బాగా నేర్చుకుని నీకు తెలివితేటలు ఎన్నన్నా చేయొచ్చు. అది లేకుండా ఆ విద్యను పాడు చేస్తున్నారు. దానివల్ల చేసేవాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది. అలాగే నైపుణ్యం లేదు వీళ్ళ దగ్గర. ఇది సామాన్లు ఏ పడితే అవి వాడుతున్నారు. ఈరోజు మార్కెట్లోని చాలామంది కొత్త షాపులు వెలిచాయి. వాళ్ళు రకరకాల సామాన్లు అమ్ముతున్నారు. ఇదివరకు పూర్వం ఏమైందంటే మనం లిస్టులోనే లిస్ట్ తయారు చేసేవాడు. సామాన్లు ఈ బిల్డింగ్కి ఏమేమి సామాన్లు కావాలో రాసేవాడు. ఆ లిస్ట్ పెట్టుకుని యజమాని వెళ్తే ఏ సామాన్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ సామాన్లు లిస్టుకి వెళ్తే కానీ ఇది దేనికి వాడతారు, ఇది ఎక్కడ వాడతారు, అసలు ఇతను ఎంతో తెలివితేటలు ఉన్నవాడు వర్క్లో అది రాస్తే అమ్ముకునేవాడు కూడా చెప్తున్నాడు ఇది దేనికి వాడతారు, ఎక్కడ వాడతారు, ఎలా వాడతారు, ఇది కాదు ఇది వాడితే బాగుంటుంది రకరకాల. ఎందుకంటే వాళ్ళ వ్యాపారం పెంచుకోవడానికి వాళ్ళు 4 మాటలు చెప్పాలి యజమానికి. అలా చెప్తున్నారు. ఏదైనా సాధించడం చాలా కష్టం ఈ రోజుల్లో. ఎందుకంటే అయిపోయింది ఆ ఫీల్డ్. మనం అనుకున్న రోజులన్నీ పాత రోజులే మంచి రోజు. కానీ ఏడతో కొత్త తరం ఏగాలి తప్ప పాత తరం వాళ్ళు గెలవలేరు. ఈ సీనియారిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. ఈ ఫీల్డ్లోని 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు సీనియారిటీ ఉన్నవాడు కూడా మూసుకొని కూర్చుంటున్నాడు. ఎందుకంటే ఈ తత్వాలని ఇలా చేసే పనులను చూసి. తప్పేం లేదు, మంచి పని చేయాలి, మంచి డబ్బులు తీసుకోవాలి, వృత్తిలో నైపుణ్యం గొప్పతనం గొప్పగా ఉన్నది మరి అనిపించుకోవాలి. అది లేకుండా ఉంది. కానీ వాళ్ళలో మార్పు తీసుకోవాలంటే చాలా కష్టం. శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఎంతవరకు అవుతుందో చూద్దాం.
దానికి వేసే చేతి కూడా ఉండాలి. ఎందుకంటే దీనికి బలం వీళ్ళ మార్పు అనేది సంఘమే, అది తప్ప వేరే రూట్ లేదు మార్చాలంటే. సంఘాన్ని రప్పించగలిగితే కనుక అతన్ని ఆ సంఘంలో కొద్దిగా కౌన్సిలింగ్ ఇచ్చి అతనికి మనం బయటికి వెళ్తే కనుక అతను శుభ్రంగా చేసుకోగలుగుతాడు. మనం ఏదైనా టెక్నికల్గా చేసుకునే పనుల గురించి కానీ లేకపోతే కంపెనీ సెమినార్లు కానీ పంపించి కొద్దిగా వర్క్ లేకపోతే మనలో తిరిగినా సరే కొద్దిగా అవగాహన ఏర్పడుతుంది. అనుకుంటాం కదా, ఏమంటే 3 స్టైల్ బిల్డింగ్ ఉంది, అది ఎంతకు చేస్తున్నా నేను అంతకు చేస్తున్నాను అనుకుంటా. ఆ మాటలు ఏంటన్నా కొద్దిగా మారుతాడు. అప్పుడు ఇంతకు చెయ్యాలేమో అని అర్థమవుతుంది అతనికి. యజమాని ఏముంది, కేకేస్తాడు, నన్ను కేకేస్తాడు, మిమ్మల్ని కేకేస్తాడు, ఇంకోటి కేకేస్తాడు, నలుగురిని కేకేస్తాడు. యజమాని చేసే తప్పు ఏంటంటే ఇతరుల వృత్తిలో నైపుణ్యం ఎంతవరకు ఉందనేది అని అడగట్లా, ఎన్నాళ్ళు సీనియర్టీ ఉందని చూడట్లా, ఎవరు తక్కువ చేస్తున్నామో చూస్తున్నారు. ఆ తక్కువ అనేది చూస్తున్నాడు తప్ప ఈ వృత్తిలో నైపుణ్యం చూడట్లేదు. ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎవరో కొత్త కుర్రోళ్ళు మన దగ్గర చేసే కుర్రోళ్ళు కూడా వాడు కూడా మా గురుగారి పని ఏదో కొట్టాలన్నా చేయాలన్నా దవ్వాలని ఏదో అనుకున్నాం కదా, అలా వెళ్తున్నారు, ఏదో చేసుకుపోతున్నారు అంతే. అది లాస్ట్కి వచ్చేవాడికి ఏమవుతుందంటే చెప్తే నమ్మరు, అతను పనులు పెట్టి బయటకు వచ్చేస్తాడు ఇక మిగలగా డబ్బులు లేక. వాడు లెక్కకి ఎత్తాడు కదా, ఎంత తీసుకోవాలి, ఎంత వాళ్ళు వాడకం అనేది. 25,000 ఇంట్రిప్లుగా తీసుకుంటాడు, ఇంట్రిప్లుగా తీసుకుంటే 10,000 అయిపోతాయి. యజమాని కూడానే ఆశించి డబ్బులు ఎత్తున్నాడు, జీతాలు లెక్కింటే ఇస్తున్నాడు, దాన్ని బట్టే తీసుకున్నాడు. ఇతను కూడా లాస్ట్కి వచ్చాడు, జీతాలే తీసుకున్నాను కదండి, నేనేం తీసుకోలేదని ఆలోచిస్తున్నాడు. అంటే ఇద్దరు వాదనలో మళ్ళీ సంఘం దగ్గరికి వస్తుంది, లేకపోతే ఇంకోటి ఏమన్నా కేకేసి పని చేయాలి. అది కరెక్ట్ అయిన విధానం కాదు. జెన్యున్గా పనిచేయాలి, జెన్యున్గా దాన్ని బట్టే మనం సంఘం ద్వారా కొద్దిగా వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వాలంటే కంపల్సరీగా వాళ్ళు యూనియన్లో ఉండాలి. ఉంటే కనుక బాగుంటుంది. మీరు అందరూ కూడా సహకారం చేయండి. ఎందుకంటే అబ్బాయి నువ్వు సంఘంలో లేవు, సంఘంలో ఉంటే నీకు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అబ్బాయి, ఏంటి నువ్వు రా సంఘానికి రా, నేను ప్రెసిడెంట్ సెక్రటరీ కార్యవర్గంతో నీకు కలిపి మాట్లాడింతాను, నీతో సంఘంలో ఉంటే నీకు మంచి ఉపయోగాలు బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి చెప్పచ్చు. చెప్తే కనుక అతను వినేవాళ్ళు కోల్పోతున్నారు మనం చెప్పగలిగే తప్ప. మీరు ఒకసారి ఆలోచించండి, గ్రామ సభలు పెట్టాం మేము. గ్రామ సభలు పెడితే అన్ని గ్రామాలు తిరిగితే కనుక కొత్త వాళ్ళంతా చాలామంది మనం ఎలక్ట్రిషన్ డే రోజునే ఇంచుమించు 1000 మంది సుమారు జాయిన్ అయ్యారు. 1000 మంది ఉంటారా సెక్రటరీ గుమస్తా గారు? 100 మంది అంట, 100 మంది జాయిన్ అయ్యారండి. 100 మంది జాయిన్ అయ్యారండి. అలా చూడండి ఎంతమంది అంటే వాళ్ళకి అర్థమైంది, మనం అక్కడ చెప్పే సబ్జెక్ట్ని బట్టి వాళ్ళకి అర్థమైంది, సంఘం మనకు కావాలనుకున్నారు. అలాగే 3 మంది ఉన్నారు, మనకు చెప్పక అలా ఉన్నారు అంతే. మళ్ళీ ఇంకోసారి గ్రామ సభలు పెడదాం, పెట్టినా సరే ఒక 50% మేలు జరుగుతుంది వాళ్ళకి. ఇదంతా కూడా కార్మికులు మేలు జరగడానికి తప్ప మనం ఏది మోసుకోవడానికి కాదు. ఇది మన వృత్తిని నేర్చుకున్న వాడు ఎంతో విలువైన వృత్తి, ఇది చాలా గౌరవమైన వృత్తి, ఎంత ప్రమాదకరమైన వృత్తి. ఇతను మంచి మార్గంలోని అతనికి వెళ్ళాలనే ఉద్దేశం మన సంకల్పం, సంకల్పం అంతే తప్ప అతను ఏదో చేయాలనేది ఏం కాదు. అతను బాగుండాలి, నేర్చుకున్నాడు, వెరీ గుడ్, మన వృత్తిని నేర్చుకున్నాడు, చాలా గొప్పది ఈ వృత్తి, ఎన్నుకున్నా బాగుంది. కానీ దాని తగ్గ వృత్తి నైపుణ్యం సంపాదించుకో. వృత్తి మీద ఎన్నో వెలుగులు ఉన్నాయి. ఇందులో అందనంత ఎత్తులో ఉంది ఈ వృత్తి. అది అందనంత ఎత్తులో ఉన్న వృత్తిని మంచిగా నువ్వు తెలివిగా ఆలోచించి తప్పేం లేదు, టెక్నికల్గా ఆలోచించి తప్పలేదు. లేకపోతే నువ్వు చేయలేకపోయినా నువ్వు ఇంకొకటికి వెళ్ళి పని నేర్చుకోలేవు. కానీ మేము ఎక్కడైనా సరే సెమినార్లు పెట్టేద్దాం కదా, శుభ్రంగా కదా, లేకపోతే గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ పెడుతున్నాయి, ఎగ్జామ్స్ పంపుతాం, శుభ్రంగా ట్రైనింగ్ అవ్వు, మంచి విషయం నేర్చుకో, తప్పలేదు. మంచి విషయం నేర్చుకున్నావు, నువ్వు ఎన్నుకున్నావు, బాగుంది, ఎదగాలి. ఇంకా అలాగే వృత్తిలో కూడా మంచి డబ్బులు తీసుకొని నీ కుటుంబాన్ని పోషణార్థం నువ్వు చూసుకో, ఇబ్బంది ఉంటుంది. కానీ ఏంటంటే ఒకటి పొట్టగొట్టి పోటీతత్వానికి వెళ్ళి ఈ వృత్తిని కానీ నిన్ను కానీ కించపరుచుకోవద్దు. దానివల్ల నీకే నష్టం. ఎవరో వెళ్ళారు, ఎవరో మీటర్ బిగించారు, ఎవరో మోటార్ బిగించారు, మళ్ళీ మధ్యలో నువ్వు వెళ్ళి అతనికి ఏదో పోటీ కానీ అతను ఏదో ఒక 50,000 10,000 ఎంతో చెప్పాడు. అతను వెళ్ళాడు కదా, ఒక అతను మా తోటి కార్మికుడు వెళ్ళాడు, వదిలే మళ్ళీ నువ్వెందుకు అక్కడికి వెళ్దాం, నువ్వేందుకు చేయడం, అది కరెక్ట్ కాదు. అది వాళ్ళంతా తెచ్చుకున్న రోజులు ముందు ఉంటాయి. మనం అందరం కూడా సంతోషంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. మన కుటుంబం బాధ్యత మన మీద ఉంది. చాలా ప్రమాదంగా వస్తుంది, ఎందుకంటే జీవనం సాగిస్తున్నాం. మనం అందరం కూడా చాలా తెలివిగా మెరుగులతో పని చేసుకుందాం. మనం అందరూ కూడా సేఫ్టీగా ఉండాలి. ఎప్పుడు కూడా ఆగ్రహతనంగా ఉండొద్దు. ఎందుకంటే మన కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది వెనకాల, ఆ దృష్టిలో పెట్టుకోండి. ఏంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మంచి రేటు, యూనియన్ నిర్ణయించిన రేటుకి కానీ లేకపోతే మీరు అనుకున్న రేటు, మీకు గిట్టుబాటు రేటు చేసుకోండి.
శుభ్రంగా ఉండండి. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రెసిడెంట్ గారు మనకు మంచి చెప్పారు. ఆయన కార్యాచరణలో నడుచుకుంటూ సంఘాన్ని గౌరవించండి అన్నారు. ఈరోజు మీడే రోజులు ఎలాగా ఉంటుందని పని ఆపట్లేదు చాలామంది. కనీసం మేడే రోజునైనా పని ఆపి వస్తారేమో అని ఆలోచించి, ఎందుకంటే బంటవాడు కూడా పనులు ఆపుకుని ఎక్కడ రోడ్లు అక్కడ వదిలేసుకుని పని రోడ్ల మీద ర్యాలీ చేసుకుని జెండావందనం చేసుకుని మనలో ఆ కమ్యూనిటీ లేదు. కానీ ఉత్తరోజులు కాదు, మేడే రోజున మన కార్మికులు మన తినవచ్చు, మనం వెళ్ళాలని కూడా లేకుండా పోయింది. ఏం చెప్తూ ఉంటారు, ఎంతవరకు మనం ప్రోత్సహించగలం? రోజులు గడిచిపోతే ఎలా వస్తుందంటే అసలు మనం ఎందుకులే ఈ సంఘం మనం మానేద్దాం, మనం డ్రాప్ అయిపోదాం అన్న టైప్లో వచ్చేస్తాం. ఎంతవరకు ప్రయత్నించగలం? ఏమీ చేయలేకపోతున్నాం. ఆల్మోస్ట్ వాళ్ళు వింటున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, పోయిపోతారు. మనం మండలాల వారీగా అనుకుంటే వచ్చారు కొంతమంది మండలాలు ఇలా వెరవాసం నుంచి ఇలా కాళ్ళ ఇలాగా నుంచి వచ్చారు. వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు. అక్కడ ఉన్న వాళ్ళని మీరు తీసుకొస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని తీసుకోవడం జరిగింది. మీరు కొద్దిగా ఒక రోజు ముందు, ఈరోజు మీటింగ్ అంటే ఒక రోజు ముందు అక్కడ కావాలంటే అక్కడ ఫోన్ నెంబర్లన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక రోజు ముందు అక్కడ వాళ్ళని గ్యాదర్ చేసుకుని మీరు ఈసారి తప్పకుండా తీసుకొస్తారని భావిస్తున్నాను. మీకు ఏ మండలం ఇష్టం ఆ మండలం లిస్టులో ఎవరెవరు వచ్చినా వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. కానీ కొద్దిగా దయవుంచి అర్థం చేసుకుంటాం. మీ అందరి గురించి మా తాపత్రయం మాకేమున్నది, అది వంట చేసుకుంటాం లేకపోతే లేదు, మానేసి కూర్చుంటాం. ఎవరి పనులు మీలాగే నేను పని చేసుకునేవాడిని, ఆయన పని చేసుకునేవాడిని. దీని మీద ఎందుకంత తాపత్రయం? నేను అందించే గుమ్మస్తా గారికి జెండా వందనం చేయాలి, వచ్చిన వాళ్ళందరికీ స్వీట్ ఇవ్వాలి, ఆట ఇవ్వాలి, లేకపోతే భోజనాలు పెడదాం. ఎంతమంది వస్తారు తెలియదు, భోజనాలు ఏం పెడతాం? మన కార్మికుల పండగ సరదాగా కలుపుదామంటే ఏది